కాబట్టి మనం బండి భగీరథను చిన్న బండి అని కూడా అనొచ్చు. వాళ్ళ నాన్న పెద్ద బండి. కాబట్టి ఈ చిన్న బండి వ్యవహారం రోజు రోజు అటు రాష్ట్ర రాజకీయాల్లో ఇటు బీజేపీ శ్రేణుల్లో అటు వాళ్ళ కుటుంబంలో కూడా ఉత్కంఠ నెలకొల్పుతుంది. అయితే బండి భగీరథ్ చిన్న బండి విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ కూడా ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుంది. ఆయనను కాపాడుకోవడం కోసం అనేటువంటిది ప్రతిపక్షాలు ప్రజల్లో చర్చ జరుగుతుంది. దాన్ని గమనించినటువంటి రేవంత్ రెడ్డి ముందస్తు చర్యలకు పోతున్నాడు. పోలీసులకు సంబంధించి ఈ రోజు లుక్అవుట్ నోటీసులు కూడా జారీ చేసిర్రు. మరి లుక్అవుట్ నోటీసులలో పోలీసులు వెతుకుతున్నారు. దాంట్లో మరి రేవంత్ రెడ్డి మీడియా ముందు మాట్లాడుతూ కొన్ని పాయింట్లు మాట్లాడిండు. దాంట్లో అసలు బీజేపీని కాపాడే ఉద్దేశం, బండి భగీరథ్ని కాపాడే ఉద్దేశం ఏమైనా ఉందా, లేదా నిష్పక్షపాతంగా రేవంత్ రెడ్డి పోతున్నాడా అనేటువంటిది ఈ చర్చ మీ ముందుకు పోతుంది. అయితే ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో బండి భగీరథ్ చిన్న బండి తరపున మధ్యంతర బెయిల్ ఉత్తర్వుల కోసం దానిలో పిటిషన్ వేసిర్రు. హైకోర్టు దాన్ని ఏం చేసిందో ఒకసారి మీ ముందు డిస్కస్ చేద్దాం. హైకోర్టులో భగీరథ్కి చిన్న బండికి చుక్కెదురైంది. ఈ చిన్న బండి పోక్సో కేసులో మధ్యంతర బండి భగీరథ్ పోక్సో కేసులో ముందస్తు బెయిల్ కోసం వేసినటువంటి పిటిషన్ ని మధ్యంతర రక్షణపై ఆదేశాలు ఇవ్వలేమని హైకోర్టు స్పష్టం చేసింది. దాదాపు ఈ విచారణ 3 గంటల పాటు ఈ విచారణ కొనసాగింది. జస్టిస్ మాధవి దేవి 21న వెకేషన్ బెంచ్ కు తీర్పు రిజర్వ్ చేసింది. జస్టిస్ మాధవి దేవి లైంగిక దాడి సమయంలో ఆ బాధితురాలి వయసు కూడా కోర్టు నిర్ధారించింది. ఎంత వయసు అంటే 17 ఏండ్ల 3 నెలలు మాత్రమే. అంటే ఆ బాధితురాలు మేజర్ కాదు, మైనర్ అని కోర్టు స్పష్టంగా తెలియజేసింది. కాబట్టి ఈ చిన్న బండికి బండి భగీరథ్కి ఖచ్చితంగా దీంట్లో ఖచ్చితంగా శిక్ష పడే అవకాశాలే ఎక్కువ కనబడతా ఉన్నాయి. కీలక ఆ ఘటనకు సంబంధించినటువంటి కీలక విషయాలను బాధితురాలి తరపున లాయర్ అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్ పప్పు నాగేశ్వరరావు మొత్తం కూడా ఈ వ్యవహారానికి సంబంధించి బాధితురాల తరపున హైకోర్టుకు నివేదిక ఇచ్చిండు. ఇంట్లో ఎవరు లేని సమయంలో బాలికకు మద్యం తాపిచ్చి మద్యం కలిపినటువంటి పానీయం తాపిచ్చి లైంగిక దాడికి పాల్పడ్డాడు అని తను చెప్పుకొచ్చిండు పప్పు నాగేశ్వర్. బండి భగీరథ్ కు నేర చరిత్ర కూడా ఉంది. మరో 4 అమ్మాయిలు కూడా ఉన్నారు. త్వరలో వాళ్ళు కూడా బయటకు వస్తారు. కాలేజీలలో గొడవలు, ఈ ప్రేమ వ్యవహారాలు, ఒక్క అమ్మాయి కాదు 4 ఉన్నారు, వాళ్ళు కూడా త్వరలో బయటకు వస్తారు అనేటువంటిది చెప్పుకోవచ్చు. కేంద్ర మంత్రి బెదిరింపులతోనే ఇన్ని రోజులు ఫిర్యాదు చేయలేదు. ఫిర్యాదు చేయడానికి బాధితురాలకి ధైర్యం సరిపోలేదు. తన కుటుంబం జోలికి వస్తే వదిలిపెట్టనని చిన్న బండి తండ్రి పెద్ద బండి బెదిరించిండట. నిందితుడి తండ్రి బహిరంగంగా ప్రకటించిండు కూడా. పేట్ బషీర్బాగ్ పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేయడానికి బాధితురాలు పోతే 6 గంటలు వెయిట్ చేసినా కూడా కేసు వాళ్ళు తీసుకోలేదట. మొత్తం మీద చిన్న బండికి పోలీసులు సహకరిస్తున్నారు. మేము ఫిర్యాదు చేసేలోపు కరీంనగర్ లో వాళ్ళు కేసు ఫిర్యాదు చేసిరు మా మీద. మోదీ తెలంగాణకు వస్తుంది కాబట్టి ఆయనకు బందోబస్తు కల్పించాలనే ఉద్దేశంతో అది సాకుగా పెట్టుకొని చిన్న బండిని కాపాడు ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర పోలీసులు చేస్తున్నారు అనేటువంటిది రాజకీయాల్లో చర్చించుకుంటున్నారు. కేంద్ర మంత్రి కుమారుడైనటువంటి బండి భగీరథ్ కు ముందస్తు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉంది అనేటువంటిది కూడా రాజకీయంగా చర్చ నడుస్తుంది. అయితే భగీరథ్ విషయంలో పోక్సో కేసులో రేవంత్ రెడ్డి దర్దాపు చేతులెత్తేసినట్టే కనిపిస్తుంది. భగీరథ్ కు సంబంధించి పోక్సో కేసులో దర్దాపు రేవంత్ రెడ్డి చేతులెత్తేసిండు. మొత్తం మీద బండికి సహకరిస్తున్నాడని రాజకీయాల్లో చర్చ జరుగుతుంటే నాకు ఇక్కడ ఇబ్బంది అవుతుందో ముఖ్యమంత్రి పదవికి అనుకున్నాడేమో, కానీ మొత్తం మీద చిన్న బండిని వెంటనే అరెస్ట్ చేయలేనని, మరి కఠినంగా ఉండలేనని రేవంత్ రెడ్డి తన అనుచరులతోటి చెబుతున్నాడు. మోదీ పర్యటన తెలంగాణలో ఉండడం వల్లనే తాను పోక్సో కేసును ఎక్కువగా పట్టించుకోలేదని చెప్పుకొస్తున్నాడట. ఇంకా ఆయన మీడియా ముందు మాట్లాడుతూ ఏమన్నాడంటే ఇప్పుడు ఏం చేయాలి, 1000 మందిని తీసుకుపోయి ఏమైనా అరెస్ట్ చేయన్న పోలీసులను అనేది తీసుకొస్తున్నాడు. అంటే ఒక పేదవాళ్ళకి జరిగితే బాధితురాల పక్షాన ఉండాల్సినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అట్లాంటి మాటలు మాట్లాడడం కూడా హాస్యాస్పదమే. హోంశాఖ మంత్రి కూడా రేవంత్ రెడ్డి ఉండు. కేవలం తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు, హోంశాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రిగా ఉండు. సాక్షాత్తు హోంశాఖ మంత్రిగా ఉండి ఇంకా దొరకడం లేదు, ఇంకా తప్పించుకు తిరుగుతున్నాడు, పోలీసులకు కనబడలేదు, బృందాలుగా పంపించడం అని చెప్పడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థాయికి తగదని అందరూ అనుకుంటున్నారు. ఢిల్లీకి పోలీస్ టీంను పంపించినా కూడా బండి భగీరథ్ ఇంకా దొరకడం లేదని చెప్పుకొస్తున్నాడు రేవంత్ రెడ్డి. అంటే ఇక్కడ ఎవరి చేతకనాన్ని బయట పెట్టుకుంటున్నారో స్పష్టంగా అర్థమవుతుంది. 2 బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయని రేవంత్ రెడ్డి కూడా తన నోడు చెప్తున్నాడు. హైకోర్టు ఏమో 17 సంవత్సరాల 3 నెలలు ఉంది, ఆమె మైనరే మేజర్ కాదని హైకోర్టు స్పష్టం చేసినప్పటికీ
2 బర్త్ సర్టిఫికెట్లు ఉన్నాయని కేసును పక్కదో పట్టించే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అనేటువంటిది బాధితురాలి పక్షం నుండి వస్తున్నటువంటి మాటలు. అయితే ఇక్కడ బండి సంజయ్ని కేంద్ర మంత్రి పదవి నుండి తొలగించాలని ఈ పోక్సో కేసు బాధితురాలి తరపున లాయర్గా అడ్వకేట్గా ఉన్నటువంటి వ్యక్తి అటు ప్రధానమంత్రి మోడీకి ఇటు రాష్ట్రపతికి లేఖ రాసిండు. అతను మంత్రి పదవిలో ఉంటే కేసును పక్కదారి పట్టించే అవకాశం ఉంది, ఇటీవలే బహిరంగ బెదిరింపులకు కూడా దిగాడు అంటూ లేఖ రాసిండు మోడీకి రాష్ట్రపతికి. పప్పు నాగేశ్వరరావు అనేటువంటి బాధితురాల తరపున అడ్వకేట్. ఎట్టకేలకే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీద చేతులెత్తేసిండు రేవంత్ రెడ్డి. ఆయన మీద బండి భగీరథ్కు సంబంధించి కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనలో పడింది. మొత్తం మీద బండి భగీరథ్ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన తెలంగాణ రాష్ట్ర పోలీసులు. మొత్తం మీద హైదరాబాద్ లోని బండి సంజయ్ నివాసంలో సైబరాబాద్ పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. ఢిల్లీ, కరీంనగర్, హైదరాబాద్ లో పోలీసు బృందాలు బండి భగీరథ్ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అతని కోసం బండి భగీరథ్ కోసం 5 బృందాలుగా పోలీసులు ఏర్పడి అతని గాలింపు చర్యలు చేస్తున్నా కనీసం ఒక్కసారి ఆయన ట్రేస్ చేస్తే ఎక్కడుండో తెలుస్తుంది కదా. ఎందుకు ట్రేస్ చేయడం లేదు అంటే ఇక్కడ కాలయాపన చేసి మొత్తం మీద బెయిల్ వచ్చే వరకు 1 గంట ముందు ఇంకా బెయిల్ వస్తుంది అని కన్ఫర్మ్ అయిన తర్వాత 1 గంట ముందు అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత బండి భగీరథ్ సంబంధించినటువంటి అడ్వకేట్ పోయి బెయిల్ వచ్చిందని తీసుకొని బయటకు వస్తాడు. అంటే అరెస్ట్ అవుతుంది, బయటకు వస్తాడు, మళ్ళా తన ఇంటికి పోయి చక్కగా బిర్యానీ ఏసీలో కూర్చొని కాలు మీద కాలేసుకొని ఉండేటువంటి అవకాశాన్ని తెలంగాణ రాష్ట్ర పోలీసులు కల్పిస్తున్నారా అనేటువంటిది క్వశ్చన్ మార్క్ గా మిగిలింది. మొత్తం మీద పోలీసులు నిజాయితీగా వెతుకుతున్నారా లేదా నామకే వాస్ వెతుకుతున్నారా? ఇక్కడ రేవంత్ రెడ్డి తన పేరు బదనాం కాకుండా ఉండడం కోసమే 5 బృందాలను ఏర్పాటు చేసి టైం పాస్ చేయడం కోసం 5 బృందాలను నియమించిండా? నిజంగా ఖచ్చితంగా బాధితురాలికి న్యాయం జరగాలని 5 బృందాలను ఏర్పాటు చేసిండా? రాబోయే కాలంలో చూడాల్సింది. నమస్తే.